శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వారి జీవితంలో అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారు అంటేనే ఇది రాశి చక్రంలో భచక్రంలో ఇది ప్రథమ రాశిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్గానే ఉందామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేసే ప్రయత్నంలో ఎక్కువగా మరి ఇందులో ఉన్నటువంటి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇదే రాశి స్వక్షేత్రంగా కలిగి ఉండి దశమ భావం అయినటువంటి మకర రాశిలో ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది మేషరాశి అగ్నితత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళు స్వభావ సిద్ధంగా ఏంటంటే ఒక తొందరపాటు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా అనుకున్న వెంబటనే పని పూర్తి చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది అగ్నితత్వ రాశి అవ్వటం వలన వీళ్ళని ఎవరన్నా ప్రేరేపించినా, బాగా వెనకాతలు ఉండి ప్రోత్సహించినా బాగా జీవితంలో రాణించగలుగుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఇతరుల మాట వినడం వల్ల దాన్ని పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, కొన్ని నెగిటివ్ విషయాలు కూడా తొందరగా గ్రహించి కొన్ని తొందరపాటు చర్యల వల్ల జీవితంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి వీళ్ళు వృత్తి స్థానం అయినటువంటి మకర రాశి దానికి శని అధిపతి అవ్వడం వల్ల ఎక్కువగా వీళ్ళు ప్రారంభ జీవితంలో మరి ప్రారంభం సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి భరణి, కృతిక ఈ 3 నక్షత్రాలు ఇదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎంబటనే ఒక 5-6 సంవత్సరాలు వాళ్ళు పుట్టిన పాదాన్ని బట్టి ఎంబటనే శుక్రదశ స్టార్ట్ అవుతుంటుంది. లేదా భరణి నక్షత్రంలో పుట్టినా కూడా శుక్రదశ రావడం వలన ఎక్కువగా వీళ్ళకి సుమారుగా 24-25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ శుక్రదశ ప్రభావం వల్ల ఎక్కువగా వీళ్ళు జీవితంలో సరైనటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా అప్పటిదాకా జీవితంలో శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. అందువలన ఒక సరైనటువంటి ఎయిమ్ లేకుండా ఏదో అలాగ కాలక్షేపం చేయటం వల్ల ఇంచుమించుగా ఈ 24-25 సంవత్సరాల దాకా కొద్దిగా జీవితం వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత నుంచి ఎప్పుడైతే వీళ్ళకి ఇంచుమించుగా రవిదశ ప్రారంభమవుతుందో, అంటే సాధారణంగా వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి 24-25-26 సంవత్సరాలు బట్టి ఉంటుంది. అప్పటి నుంచి కూడా స్వతంత్రంగా అప్పటిదాకా ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రంగా ఒక్కసారి స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రంగా మన సంపాదనతోనే మనం బతకాలి అనే ధ్యేయంతో ఎక్కువగా ఈ ఏదో ఒక ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ఇదే రాశిలో రవి ఉచ్చ పొందడం, అలాగే కుజుడు స్వక్షేత్రం అవటం వల్ల ఎక్కువగా వీళ్ళు స్వతంత్ర వృత్తులైనటువంటి వాటిలో ఉంటూ ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వృత్తిలో ఎక్కువ చేరుతూ ఉంటారు. అలాగే కామన్గా కొంత విద్య సరిగ్గా చదవలేని వారు, ఆ టైంలో కొద్దిగా ఇబ్బందులు పడిన వారు స్వతంత్రంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం కానీ, లేదా ఎక్కువగా ఈ మోటార్ ఫీల్డ్లోకి కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ వాహనాలు మెకానికల్ దగ్గర నుంచి, అది షోరూముల దగ్గర నుంచి ఈ వాహనాలు వేగంగా నడపడం, దానికి సంబంధించిన అంటే మోటార్ ఫీల్డ్కి సంబంధించిందంతా కూడా ఈ మేషరాశి వారు ఎక్కువగా దీన్ని ఎన్నుకుంటారు. వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు స్వతంత్రంగా ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాన్ని వెళ్ళుకుంటారు. అయితే చాలామంది ఏంటంటే ఈ రకం పిల్లలు ఈ జాతకంలో పుట్టిన వాళ్ళు పెద్దవారు, వీళ్ళు తండ్రి గారు లేదంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నటువంటి గాడ్ ఫాదర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తుంటారో అందులో ప్రవేశించినప్పుడు కూడా కొంతకాలం పాటు సబార్డినేట్గా చేసి దాని తర్వాత స్వతంత్రంగా వృత్తి ప్రారంభించుతూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఏంటంటే వీళ్ళు బాగా రాణించాలంటే టెక్నికల్ రంగం ఒకటి బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
స్వతంత్రంగా ఉండేవాళ్ళు ఏంటంటే ఈ మోటార్ ఫీల్డ్ లేదంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో వివాహం తర్వాత జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ధన సప్తమాధిపతిగా శుక్రుడు అవ్వటం వలన వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ చాలా మార్పులు కనబడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. దాని తర్వాత సొంతంగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ స్వతంత్రంగా భార్య పేరుతో బిజినెస్ చేయడం జరుగుతుంటుంది. అయితే సాధారణంగా ఈ రాశి వారికి వివాహం తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్యామిలీతో విడిపోయి స్వతంత్రంగా వేరే కుటుంబంతో వేరే ఫ్యామిలీ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. దాని తర్వాత ఎక్కువగా ఈ దగ్గర బంధువులైనటువంటి అన్నదమ్ములు ఉంటే వాళ్ళతో కానీ అలాగే పేరెంట్స్తో కూడా వీళ్ళకి ఎక్కువగా విభేదాలు రావడం జరుగుతుంటాయి. సో వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో ఎదిగే కొద్దీ వీళ్ళ ధన సంపాదన పెరిగే కొద్దీ ఎక్కువగా శత్రువులు రావడం జరుగుతుంటుంది. దగ్గర వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అవటం వల్ల ఈ బుధుడికి రాష్ట్రాధిపతి కుజుడికి శత్రుత్వం ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా వీళ్ళకి అన్నదమ్ములతో ఒక విధంగా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రాశి వారు సాధారణంగా ఈ మిథున రాశి లేదా కన్యా రాశి వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకూడదు. వివాహం జరిగినా కూడా వాళ్ళతో వివాహం చేసుకోవడం అంత మంచిది కాదు. అలాగే వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడం కూడా అంత అనుకూలమైనటువంటి విషయం అయితే కాదు. సో అలాగే ఇంకా ఈ దశమ లాభాధిపతి శని అవ్వటం వల్ల వీళ్ళ ఆదాయం చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. నిదానంగా ఏదో అలాగ రోజుకి 100 రూపాయలు 500 అలా 1000 రూపాయలు స్టార్ట్ అయ్యి నెమ్మదిగా రోజుకి 1,00,000 రూపాయల దాకా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ దశమ లాభాధిపతి శని అవ్వటం వల్ల స్లో గ్రోత్ కనబడుతూ ఉంటుంది. అయితే లాభాధిపతి శని వీళ్ళకి బాధ కూడా అవడం వల్ల వీళ్ళ ఆదాయం పెరిగే కొద్దీ దగ్గర బంధువులే శత్రువులుగా మారడం, అలాగే వీళ్ళు దగ్గర పనిచేయని వాళ్ళు కూడా విరోధులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ఉండడం మంచిది. వీళ్ళ సంపాదన ఇతరులకి తెలియకుండా ఉండడం అనేది చాలా మంచి విషయం. అయితే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ భాగ్య వ్యయాధిపతి గురువు అవటం వల్ల ఎక్కువ శాతం అంటే వీళ్ళకి వచ్చిన ధనంలో కొంత భాగాన్ని కనీసం 1/9 వంతు దైవ సంబంధించిన కార్యక్రమాలకి వినియోగించినది. అంటే ఎక్కువగా ఏదైనా టెంపుల్ అభివృద్ధి కృషి చేయడం, ఏదైనా దేవాలయంలో పూజలు చేయించడం, ఆ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఇతరుల యొక్క దృష్టి లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో జీవితంలో బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళకి ఇష్టాన్ని బట్టి ఉంగరం పెట్టుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు మరి కెంపు, కనక పుష్యరాగం, ఈ పగడం ఈ 3 కలిపి ధరించడం వల్ల జీవితంలో వాళ్ళకి మరి ఈ భాగ్య త్రికోణం, ఈ పూర్వపుణ్యం లగ్నం యాక్టివేట్ అయ్యి మంచి ఫలితాన్ని జీవితంలో అభివృద్ధిని చెందే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి,
ఫైనాన్స్ సంబంధించింది, ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.